చెప్పాము. కానీ ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వాడొద్దని చెప్పిన మటుకు దీనికన్నా పెద్ద నియమం ఏంటంటే సహజయోగంలో ఇవన్నీ మనం శ్రీ మాతాజీకి ఆఫర్ చేస్తాం. మనం తినాలి, అదే తినాల్సిన పరిస్థితిలో దేవి భాగవతం చదివేటప్పుడు ఇవన్నీ తినాలంటే ఫస్ట్ శ్రీ మాతాజీకి ఆఫర్ చేస్తాం. సో అది ప్రసాదం అవుతుంది. ప్రసాదంని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. దెన్ దర్ ఇస్ నో ప్రాబ్లం అన్నమాట. సో ఇలాంటి సూక్ష్మ విషయాలు అడిగినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఇలా ఉంటుందండి. డివైన్ రూల్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మీరు తింటున్నారా, ప్రసాదం ఆఫర్ చేసి పెడుతున్నారా అనే దాని మీద అందులో కూడా మన భక్తి అనేది ఉంటుంది. ఇది కొద్దిగా డీప్ విషయం అన్నమాట. మంచి పాయింట్ రేస్ చేశారు. ఇప్పుడు భక్తి అనేది అన్నిట్లోకి వెళ్తుందండి. భక్తి కన్నా పెద్దది ఇంకోటి ఉండదు ప్రపంచంలో. భక్తి అనేది ఇప్పుడు మనకి కోపం ఉన్నా, ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నిట్లోకి భక్తి ఎంటర్ అవుతుంది. భక్తితో కోపం కనెక్ట్ అవుతుంది. భక్తితో శ్రద్ధ కనెక్ట్ అవుతుంది. భక్తితో ఇప్పుడు మనం ఏ పని చేసినా, ఇప్పుడు మనం మాతాజీ ముందు మరి భక్తిగా ఒక భజన పాడుతుంటే అందులో ఏ ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. ఎందుకంటే మనం భక్తితో పాడుతున్నాం. అదే మామూలుగా మీకు కోపం వస్తే మీరు తట్టుకోలేరు. ఎవరికైనా కోపం వస్తే ఇబ్బంది కంట్రోల్ చేసుకోవడం. కానీ భక్తితో వచ్చిన ఎమోషన్ ఏదైనా శ్రీ మాతాజీకి అది దగ్గర చేసే పని చేస్తుంది అన్నమాట. మాతాజీని ఇంకా దగ్గరికి చేస్తుంది. సో మంచి పాయింట్ రేజ్ చేశారండి. సో భక్తితో మనం ఏం చేయొచ్చు అంటే శ్రీ మాతాజీకి ప్రసాదం ఆఫర్ చేసేప్పుడు మనకి ఇంట్లో వంకాయ తప్ప ఏం లేదు. అలాంటప్పుడు దేవి భాగవతం వినకూడదా అంటే అలా అని కాదు. ఇప్పుడు ఏంటంటే కొన్ని నియమాలు శ్రీ మాతాజీ సరళించారు. అదేంటంటే శ్రీ మాతాజీకి ఆఫర్ చేసి తినాలి. ఇంకొకటి శ్రీ మాతాజీకి ఆఫర్ చేయకుండా దేవి భాగవతం వినేటప్పుడు చదివేటప్పుడు కాదు, మామూలుగా కూడా ఏ ప్రసాదం అయినా అసలు ఒక మెతుకు ఇందులో ఇంకా వస్తాడులేండి. ఇంకా ఎండింగ్ వచ్చేసరికి 8వ చాప్టర్ 9వ చాప్టర్ లో విష్ణుమూర్తి చెప్తాడు అనమాట. ఒకళ్ళు ఎవరైనా విష్ణుమూర్తి నారదుడికి చెప్తూ ఉంటాడు. అందులో ఏం చెప్తాడంటే, ఇప్పుడు మనకి ఒక అన్నం వండుకున్నాం అనుకోండి, పొర్రపాటు కూడా అన్నం మనం తిన్నాం అనుకోండి, ఎన్ని మెతుకులు ఉంటే అన్నంలో అన్ని పురుగులు తిన్నట్లు లెక్క. ఎప్పుడు డైరెక్ట్ గా అన్నం వండేసుకోవడం తినేయడం, లేదా చపాతీ వండుకోవడం తినేయడం, కూరలు వండుకోవడం తినేయడం, అదంతా మనకి పురుగులు వండుకున్న పాపం వస్తుందని విష్ణుమూర్తి చెప్తాడు. ఎప్పుడైతే భగవంతుడికి నైవేద్యం లేకుండా అన్నాన్ని ముట్టుకోకూడదు. మనం సహజోగిస్ చాలా మంది సహజోగిస్ మాతాజీకి ఆఫర్ చేస్తారు. అన్ని ఆశ్రమాల్లో మనం వండినంత శ్రీ మాతాజీకి ఆఫర్ చేస్తారు. సో ఆ విధంగా ఫస్ట్ మాతాజీకి ఆఫర్ చేసి స్వీట్లనే కాదు, హాట్లనే కాదు, చాలా మంది సహజోగులు కొత్త బట్టలను కూడా శ్రీ మాతాజీ ఏ అని కొత్త చీరలు శ్రీ మాతాజీకి లేడీస్ వేయడం, కొత్త బట్టలు జెంట్స్ అనుకోండి, మాతాజీ నేను పలానా పలానా ఉంగరం కొనుక్కున్నానండి, పలానా పలానా కొత్త బట్టలు ఇచ్చారండి అని చెప్పి మాతాజీ పాదాల దగ్గర ఆ కొత్త బట్టలు నైట్ ఉంచి మర్నాడు వేసుకోవడం, అలాంటి ప్రక్రియ మంచి ప్రక్రియ ఉంది సహజోగి. కొత్తది ఏమొచ్చినా, లేదంటే కొత్త కారు మాతాజీ ఇస్తే ఆ కార్ కీస్ తీసుకొచ్చేసి మాతాజీ పాదాల దగ్గర పెట్టడం, అలా మాతాజీ మాతాజీ ఇచ్చారనే భావనతో చేస్తే అప్పుడు మనకి అహంకారాలు ఇవన్నీ మాక్సిమం ఆక్యుపై చేయడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మనం చేస్తున్న మన ఫీలింగ్ రాదన్నమాట. సో అలాగే మనం ఏ ప్రసాదం అయినా, ఏ ఫ్రూట్స్ అయినా, అన్నం అయినా మాతాజీకి ఆఫర్ చేయకుండా మనం తినకూడదు. ఇది చిన్న చిన్న నియమాలు సహజోగిస్ అందరూ పాటిస్తే హెల్త్ ఫస్ట్ డెవలప్ అవుతుంది. మాతాజీకి పెట్టిన టీ కాఫీ ఎనీథింగ్ మనం మాతాజీకి పెట్టదగ్గదే స్వీకరిస్తాం. మాతాజీకి పెట్టకూడదు మనం స్వీకరించలేం కదా. సో సగం నియమాలు అక్కడే కనెక్ట్ అయిపోతాయి. అంటే నాకు సభాముఖంగా కొన్ని చెప్పడం ఇష్టం లేదు కాబట్టి కొన్ని చెప్పట్లేదు, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మద్యపానం కానీ, సిగరెట్ కానీ మాతాజీ ముందర ఆఫర్ చేయడానికి లేదు. సో అది మనం స్వీకరించడానికి లేదు. మాతాజీ పాదాల దగ్గర ఏదైతే ఉంచుతాం, మాతాజీ ఏవైతే తింటారు, ఏదైతే మాతాజీకి ప్రసాదాలు, పులిహారులు ఏది ఇష్టం, మాతాజీ సహస్రనామాల్లో నామం ఉంది, దద్యన్నాసక్త ప్రీత అని. అంటే మాతాజీకి పెరుగన్నంతో చేసిన దద్యోజనం చాలా ఇష్టం అని. సో అవి మాతాజీ స్వీకరిస్తారు, అవి మనం చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఆ విధంగా శారీరకంగా భక్తి కూడా డెవలప్ అవుతుంది అనమాట. అది చాలా పెద్ద విషయం. సో అదండి. సో మళ్ళీ ఫ్రైడే రోజు మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. అందరికీ జై శ్రీ మాతాజీ.